మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పరలోకమున తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తుతిస్తున్నాం తండ్రి. ప్రభువా యేసయ్య, ఈ కాలం ప్రభువా మీరేం చెప్తున్నారో మేము ఏ యొక్క బాటలో నడవలసినదో మా త్రోవని ప్రభా మాకు చూపించండి నాన్న. ప్రభా మా గమ్యమును మేము విరిగి ప్రభా నడుపుకు మీ అందు విశ్వాసంతో నమ్మికతో ప్రభా మా అడుగుల ముందు కొనసాగుటకు మీ కృప దయచేయండి ప్రభా. మా ఆలోచనలన్నీ ప్రభా నిర్వీర్యం చేయండి. మేము ఒట్టి పాత్రులుగా ప్రభా మీరేం చెప్పినారో ప్రభా మరి ప్రభా మీరు ఏ విధముగా మిమ్మల్ని జీవించమని ఈ లోకములకు పంపించి ఉన్నారు అట్టి కార్యములను ప్రభా ఆ విధంగా జీవించుటకు ప్రభా మమ్మల్ని నిలబెట్టుకుని దీవించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. మా ఆలోచనలు కాదు కానీ ప్రభా మీ యొక్క ప్రభా ఆలోచనలు ఈ భూమి మీద నెరవేర్చబడును కాక, మీ యొక్క రాజ్యము భూమి మీద వచ్చును కాక. దేవుని నామంలో ప్రభా మమ్మల్ని ఆశీర్వదించగలుగుతారని కోరుకుంటూ యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. దేవుని స్తుతులు. హల్లెలూయా. దేహంలో హల్లెలూయా. ఏం చెప్తున్నారు? ఏం సాక్ష్యం? గుర్తు చేసుకుంటున్న వారు రాసుకుంటున్నావా? ఏం చెప్తున్నావు? రాసుకున్నావా లేదా? పోయిన వారు కాలేజీ నుంచి హడావడి ఎందుకు ఎందుకు ఏడుస్తుందా? హల్లెలూయా. ఏం చెప్పుకున్నావు చెప్తారా? హనుమాన్ గారు
రాసుకున్న పేపర్లే. హాస్పిటల్లో కావాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త మత్తయి, లూకా, మార్కు, యోహాను 4 సువార్తలు 4 జీవులకు సాదృశ్యం. కొత్త నిబంధన బేసిక్ అంతా కూడా 4 సువార్తలు. మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త. మత్తయి సువార్త అంటే మత్తయి సువార్త ప్రభువైన యేసుక్రీస్తు జన్మించి తన జీవితాన్ని ఏ విధంగా కలిగి ఉన్నాడు అనేది ఎక్కువ ప్రాధాన్యత చూపించబడుతుంది. కానీ అది ఆ సువార్త దేనికి ప్రాధాన్యం అంటే సింహపు జీవానికి సాదృశ్యమైనది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు జీవితము సింహపు జీవితానికి సాదృశ్యమైనది. ఇది వచ్చేవారు చెప్తారు 4 జీవుల గురించి. దేవుని చుట్టూరు 4 జీవులు ఉన్నాయి. 1 సింహాసనం, సింహము, 2 దూడ, 3 మనిషి కుమారుడు, 4 పక్షులు. ఈ 4 జీవులు దేవుని చుట్టూరు సంచరిస్తూ ఉంటాయి. దేవుని చుట్టూరు, దేవుని సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నప్పుడు ఆయన చుట్టూరు 4 జీవులు సంచరిస్తున్న దేవుడే ఉన్నాడు. ఆమె నిత్యజీవం కలిగిన దేవుడే ఉన్నాడు. సర్వసృష్టి. ఈ 4 జీవులకు ప్రధానమైనవి ఈ యొక్క స్వార్థ. భూమి మీద స్వార్థ. మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు ఖచ్చితంగా మీరు చదివితే, ఖచ్చితంగా అవన్నీ కూడా చదువుకుని అభ్యసిస్తే మీకు అసలు సువార్త అంటే ఏం చేస్తుంది, దేవుడు ఏంటి అంటే దేవుడి గురించి మనం ఏం చెప్పాలి అనేది కనీసం ఒక అవగాహన ఉంటుంది. అప్పుడు మనం లోతైన విషయాల గురించి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవస్థానం. అందుకనే వాక్యము పటిష్ఠించండి. బైబిల్ని తరచూ తిరగవేస్తుంటే ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకం 66 పుస్తకాలు కలిసినదే పరిశుద్ధ గ్రంథం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథము ఒక చోట ఒక రకంగా ఉంటుంది. కొత్త నిబంధన ఇజ్రాయెల్ దేశంలో ఉండదు. పాత నిబంధనలో కూడా కొన్ని దేవస్థానం అంటే అప్పుడు కొత్త నిబంధన లేదు కాబట్టి వారికి బైబిల్ గురించి తెలియదు, ప్రభువైన యేసుక్రీస్తు తెలియదు. ఇట్లా బైబిల్ వేరుందా అంటే నిర్గమకాండము మోషేకి సాదృశ్యమైనది. మొదటిగా బైబిల్లో రాయబడిన పుస్తకం ఏది అంటే ఏ పుస్తకం అది? నిర్గమకాండం. అది చట్టం. నిర్గమకాండంలో ఉన్న చట్టాలు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్న 247 దేశాల్లోనూ అమలవుతాయి. అదవుతుందా? భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ ఆ నిర్గమకాండంలో నుంచి వచ్చినాయి. మోషే ధర్మశాస్త్రానికి ఒక న్యాయాధిపతి ఆమె. ఆయన ఒక చిన్న దేవుడే ఉన్నాడు. ఆయన సూచక క్రియలు ఆయన చేసినటువంటివి ఇవన్నీ కూడా ఆ మోషేకి
10 కమాండ్స్, 10 నిబంధనలు దేవుడు ఇచ్చాడు. ఆమె ఆ 10 నిబంధనలనే ఈ ప్రపంచము అలవరుచుకోవాల్సి వస్తుంది. 10 నిబంధనలను వెంబడించటం అనేది ఈ మానవులకు సాధ్యం కాదు. కాబట్టి ప్రవీణ యేసు క్రీస్తు 2 నిబంధనలలోనికి దాని సారాంశం అంతా కూర్చాడు. ఆ 2 నిబంధనలు ఏంటయ్యారంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 2వ నిబంధన, హృదయానుసారంగా మనసారా దేవుని స్తుతించి ఆరాధన. ఈ 2 నిబంధనలు అన్నీ ఉన్నాయి. మనం ఎలా జీవించాలి, ఎంత పరిశుద్ధులు ఉండాలి, మోసం చేయకుండా ఉండటం కోసం కానీ, కుళ్ళు లేకుండా ఉండటం కోసం కానీ, దుర్భాష ఆడకుండా ఉండటం కానీ, తగ్గింపు మనసు కలిగి ఉండటము, హెచ్చింపు మనసు లేకుండా ఉండటము, లోకంలో వాటి కోసం ఆశ కలిగి ప్రయాసపడేటువంటి దాని కాకుండా మనిషి ఆశ జీవే. కానీ మనిషిగా మనము మరణించి నూతన జీవితం కలిగి ఉండటం కోసమే దేవుడు నీతో నాతోను ఆ అడుగులు వేయిస్తున్నాడు. ఆమె మనిషిగా మనము పుట్టాం, మనిషిగా మనము పెరిగాం, మనిషిగానే మనము మరణిస్తే మన ఆత్మ ఏమైపోతుంది? ఆత్మతో నీకెందుకు చింత అంటే, ఈ శరీరం అనే ఒక చొక్కాని, ఈ శరీరం అనే దుస్తులను పడేస్తే, నీ ఒంటి మీద ఉన్న వాటిని పడేసాం, మరలా తీసి అవి ఉట్టుకొని మళ్ళీ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు. పడేస్తే మరలా కావాలని వస్తాయి. అర్థమవుతుంది. మనము మన యొక్క మానవ శరీరాన్ని ఉతక స్నానం చేసుకుని మనం శుద్ధి చేసుకోవడం కోసమే నన్ను దేవుడు ప్రేమించి పరిశుద్ధ గ్రంథమును అభ్యసించమని చెప్తున్నాడు. ఆమె పరిశుద్ధ గ్రంథం ఎందుకు అభ్యసించాలంటే, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన అన్ని విషయాలు కూడా ఒరిజినల్ సీడీ అన్ని తెలుసు. అదవుతుంది. 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశాన్ని వదిలిపెట్టి వచ్చేసారు. మరలా వాళ్ళకి ఆ భూమి ఎంత ఉంది ఏంటి అనేటువంటి భూమి హద్దు ఇదేనని ఎలా తెలిసింది? అక్కడ లేరు వాళ్ళు. అదవుతుంది. అక్కడ లేరు వాళ్ళు. తెలుస్తున్నది, అర్థమవుతుంది. ఒక చోటకి చోటకి వెళ్ళాము. అది మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్వదేశ స్థలం అనుకో. అక్కడ కొంచెం మనసు ఊరటగా అనిపిస్తుంది. అవునా కదా? అది మనం ఎప్పుడు వచ్చామో తెలియదు, కానీ మనకు అక్కడ ఆ ప్రదేశంలో కొంత ప్రశాంతత అనిపిస్తుంది. అవునా కదా? ఎలాంటి ప్రదేశాలు అనిపించింది? అరకు, ఊటీలో, హిమాలయ ప్రాంతాలలో, లేదా మంచి అడవి ఉన్నటువంటి ప్రదేశంలో, పొల్యూషన్ లేని ప్రదేశానికి. ఎందుకంటే మొదటిగా ఆ పొల్యూషన్ లేదు. అవునా కదా? దేశంలో అలాంటి పొల్యూషన్ లేని ప్రాంతంలో నువ్వు నేను ఉండాలనుకుంటే ఎంతో మనసు ఆహ్లాదకరంగా ఉల్లాసంగా ఉంటుంది. ప్రతి మనిషికి తన యొక్క 100, 200, 300, 400, 1000, 2000 సంవత్సరాలు తన పూర్వీకులు ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించాలి అని మనసుకి ప్రతి ఒక్క మనిషికి అనిపించింది. దేశంలో అర్థం ప్రతి ఒక్కరికి అనిపించింది. ఎందుకు అనిపించింది? తన యొక్క విత్తనం యొక్క విశిష్టత, తన యొక్క విత్తనం యొక్క నాణ్యత, ఆ విత్తనం యొక్క పూర్వపరాలు ఏవైతే ఉన్నాయో వాటినే అది ఏం చేసింది? మళ్ళీ ప్రసిద్ధి చెందించింది.
పునరుద్ధరించింది. అర్థమవుతుందా? ఇక్కడ మనకి కూడా దేవుని యొక్క విత్తనాలు మనమైతే, ఒరిజినల్ సీడ్ అయితే, దేవుడు ఏం చెప్పాడో స్తుతి 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 స్తుతి, హల్లెలూయా 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 హల్లెలూయా, గొప్ప మహిమాకరుడా అని ఆ యొక్క దేవుడి చుట్టూరు సంచరిస్తున్న 4 జీవుల యొక్క ఉద్దేశం ఏమిటో ఆమె అర్థమవుతుందా? ఆ దేవుడు చెప్పినప్పుడు దేవుడి చుట్టూరు 4 జీవులు సంచరిస్తారు. ఆ 4 జీవులు సంచరిస్తుంటే అక్కడ ఒక ధర్మ న్యాయ శాస్త్రమైనటువంటి ఒక పీఠం ఉంది, ఒక దర్బారు ఉంది. ఆ దర్బార్లో 24 మంది పెద్దలు ఉన్నారు. ఒక నిత్యజీవం కలిగినటువంటి, ఒక అత్యుత్తమైనటువంటి స్వరూపం కలిగినటువంటి, ఎంతో దివ్యవంతమైనటువంటి దేవుడు ఒక కిరీటంతో ఒక సింహాసనం మీద కూర్చొని ఉంటే, ఆ సింహాసనం చుట్టూరు ఆ 4 జీవులు సంచరిస్తుంటే 24 మంది పెద్దల ముందు ఆ పరలోక రాజ్యము అక్కడ చేస్తుంది. అర్థమవుతుందా? ఆ విషయము ఎవరు చూస్తారు? ఎవరు తెలుస్తుంది? ఎవరు తెలుస్తుంది? ఎవరు తెలుస్తుంది? ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజలకే తెలుసు. ఆ యొక్క దేవుడు వారికి ఎవరైతే వారసులుగా ఉన్నారో వారికే తెలుసు. అర్థమవుతుందా? తెలుస్తుంది. మనం ఎంత చెబుతున్నా సరే మనం అదే పని చేస్తున్నాం. ఏమవుతుంది? పందిని తీసుకొచ్చి శుభ్రంగా అడిగి సింహాసనం మీద కూర్చోబెడితే, ఏ సింహాసనం? బంగారు సింహాసనం కూర్చోబెడితే ఏం చేసిందట? మళ్ళీ కుక్కని తీసుకొచ్చి మంచిగా పెంచి చేస్తే మళ్ళా రూట్ మీదకి వెళ్ళి అది మురుగుతూనే అవునా కదా? అవునా? ఈ శరీరం ఏమైపోతుందో, ఈ శరీర సౌఖ్యం ఏమైపోతుందో, ఈ శరీర అందం ఏమైపోతుందో, ఈ శరీరం యొక్క గుణగణాలు ఏమైపోతాయో, ఈ నొప్పులు పరిగణించైపోతాయో, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను ఇలా తినాలి, అలా తినాలి అని మనం అనుకుంటున్నామంటే ఈ శరీరం ఎక్కడది? నేను పదే పదే చెప్తాను, తెలుస్తుంది. ఈ శరీరం ఎక్కడది? ఈ మట్టిలో నుంచి వచ్చింది. ఈ మట్టిలో నుంచి వచ్చిన శరీరం యొక్క సౌఖ్యము మనం కలిగి ఉంటాం. అందుకనే ప్రియులారా, ఏమంటాడు? ప్రియులారా, అవివేకులైన అబద్ధ ప్రవక్తులు లోకములోనికి బయలు వెళ్తున్నారు. అర్థమవుతుందా? అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు బయలు వెళ్తున్నారంటాడు? ఇప్పుడు చెబుతున్నాడు అన్నమాట. ఎప్పుడో చెప్పేశాడు ఆయన. అంటే అప్పటి నుంచే వచ్చేసారు వాళ్ళు. అబద్ధ ప్రవక్తలు ఎప్పటి నుంచో ఉన్నారు. మన పూర్వీకుడైనటువంటి యెహోవా గారు చెప్తున్నటువంటి మాట, అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ ఈ భూమి మీదకి వచ్చేసారు. హల్లెలూయా. అంటే వాళ్ళ విత్తనాలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ యొక్క బోధన గ్రహించేటువంటి ఆత్మ కలిగినటువంటి మనుషులు ఉన్నారు ఇక్కడ భూమి మీద. మరి ఎవరు మరి ఈ భూమి మీద నిజంగా దేవునికి వారసులుగా ఉండాల్సి వచ్చింది ఉంటారు? కనుక ప్రతి ఆత్మ నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి. దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించుకోండి. ఎవరు పరీక్షించుకోవాలి? ఇది
పరీక్షించుకోవాలి? గ్రహింపు కలిగినటువంటి వారే పరీక్షించుకోవాలి. వాళ్ళు పరీక్షించుకోవట్లేదు అని అంటే, వాళ్ళు తెలుసుకోవట్లేదు అంటే ఏంటి వాళ్ళ స్థితి ఏంటి తెలుస్తుంది? హల్లెలూయా. ఏంటి వాళ్ళ స్థితి ఏంటి? నీవు నీ స్థితిని గమనించుకోవటం లేదు అని అంటే, నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ బురద గుంటలో పడుతున్నావు, బొరుకుతున్నావు, తిరుగుతున్నావు, లెగుతున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు, పోతున్నావు, అసమాసనం కూర్చోబెట్టావు, మళ్ళా వెళ్తున్నావు, బొరుకుతున్నావు, తిరుగుతున్నావు, చేస్తున్నావు, మళ్ళీ వెళ్తున్నావు చేస్తా ఉంటే నీ స్థితి ఏంటి? నువ్వు ఎగ్జామ్ చేసుకుంటున్నావా? నువ్వు పరీక్షించుకున్నావు? ఇప్పుడు అర్థమవుతుందా? ప్రతి ఒక్కరము ఆ విధంగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను ప్రేమించలేదు. తెలుస్తుందా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఈ యోహాను సువార్త, మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక 7 అట్టు పెట్టి ఉంచుకోండి. ఈ 4వ అధ్యాయము 21వ వచనం ఉంది. దీన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తాం. హల్లెలూయా. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి, వారు గొర్రెల చర్మమును వేసుకుని మీ యొద్దకు వచ్చుదురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు నీ మధ్యకి నా మధ్యకి ఏ మాదిరిగా వచ్చాడు? ఆయన గొర్రె పిల్ల తోలేసుకుని వచ్చాడు. ఆయన ఏం చేయాలనుకున్నది అసలు ఆయన చేశాడా? ఆయనకు ఆలోచన ఏమైనా ఉందా? ఒకడు ఉమ్మేస్తే ఆయన ఏం చేశాడు? ఇడియట్, నా మీద ఉమ్మేస్తావని చెప్పేసి ఆయన అనుకుంటాడా? ఆడు ఎందుకు ఉమ్మేశాడు? ఇక్కడ నేను లేను, ఏమంటాడైనా? ప్రభువా, వీళ్ళు నన్ను గాడిద మీద ఎక్కించారు, నన్ను ఊరేగిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు నాయనా, వీరిని క్షమించు అన్నాడు. ఆమేన్. లోకరక్షకుడు, రాజులకు రాజు, మహాప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గాడిద మీద ఎక్కించి ఊరేగించారు. ఈ మాదిరిగా ధర్మశాస్త్రంలో ఉన్నది కదా, నీవు చెయ్యి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ధర్మశాస్త్రంలో ఉన్నది కదా, ఏమని ఉంది ధర్మశాస్త్రం? నీతిమంతుడు ఉండమన్నాడు, పస్కా పండుగ జరుపుకున్నాడు, శస్త్రజిన్లాగా మనం బతకమన్నాడు, వివేకుల్లాగా మనం బతకమన్నాడు, ఎదుటి వారి పట్ల మనము కుయుక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నామన్నాము. మనము దేవుడు ఒకళ్ళు ఏదో తప్పు చేస్తున్న వారికి మనం తీర్పు తీర్చకూడదని చెప్పి అన్నాడు. తీర్పుగా తీర్చాల్సింది పెట్టుకో, తీర్పు నీలో ఉన్నవాడు తీర్చాలి. ఆమేన్. అర్థమవుతుందా? తీర్పు ఎవరు తీరుస్తారు? నీకు ఒక వాక్యం వచ్చింది, ఒక శబ్దము నీ చెవికి వినబడింది, నిన్ను సరిచేస్తుంది. తెలుస్తుంది. అది ఎవరు ఉద్దేశించి చెప్తున్న? ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడా లేదా ఈ సమాజ మందిరానికి? చెప్పాడా? మరి ఆయన అప్పుడే తీర్పు తీర్చడానికి వచ్చాడా? ఆయన ఎందుకు చెప్తున్నాడు అన్నమాట? ఎందుకు చెప్తున్నాడు ఆయన? నీ దగ్గరకు వచ్చిన మాట తీర్పు కాదు. అజ్ఞానంగా ఉన్నటువంటి సహోదర సహోదరి,
మేల్కో. హెచ్చరిక ఇది శబ్దం. ఆమేన్. ఇది హెచ్చరిక. నీ దగ్గరకు ఒక మాట వచ్చింది అని అంటే దాన్ని నువ్వు సరి చేసుకోవాలని. అదేదో తీర్పు అంటున్నావంటే నువ్వు భయపడుతున్నావు. గుర్తుపెట్టు, దేవుడు భయపడేవాడు కాదు. హల్లెలూయా. దేవుని వాక్యము నీలో ఉందంటే నువ్వు భయపడేవాడు కాదు. గుర్తుపెట్టు. నువ్వు భయపడుతున్నావనంటే నాకు తీర్పు వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావనంటే నువ్వు భయపడుతున్నావు. హల్లెలూయా. నువ్వు భయపడుతున్నావనంటే ఖచ్చితంగా నువ్వు తీర్పులోకే వెళ్ళేవాడుగా ఉన్నావు. అంటే నువ్వు ఇక్కడ ఏదో చేయాలనుకుంటున్నావు. నీకెందుకు అంత భయపడేటువంటి ఆలోచన? ప్రతి మనిషి కూడా తన ఆలోచనల్లో తాను కనపరచడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయము 11వ వచనం. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. నేను మొదటి యోహాను సువార్తలో పేరు పెట్టి కూర్చొని చెప్పు కదా. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకుంటున్నాము. ఎలా అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన ఆత్మలో మనల్ని పాలు చేసి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ లోక సంబంధమైన ఆలోచనలతో మనము ప్రశ్నిస్తున్నాం. అర్థమవుతుందా? తెలుస్తుంది. దేవుని రాజ్యం ఈ భూమి మీద జరగాల్సింది, కానీ ఈ భూమి మీద ఉన్న రాజ్యం సంగతి దేవుడికి చెప్పడం కోసం కాదు వాక్యం. అర్థమవుతుందా? నువ్వు సంపాదించుకోవడానికి, నువ్వు చెప్పడానికి, నీకు నచ్చినది ప్రకటించడానికి కాదు. బైబిల్లో ఉన్నవన్నీ కూడా అందరికి నచ్చేటువంటి విషయాలే ఉంటాయి. ఈ ప్రపంచంలో అన్ని రకాల లోహాలు ఉన్నాయి, అన్ని రకాల ఎన్నో రకాలైనటువంటి రుచి కలిగినటువంటి పానీయాలు ఉన్నాయి, ద్రవ్యాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, ఘన పదార్థాలు ఉన్నాయి. మనిషికి ఎన్నో రకాలు. ఎవడిష్టం వచ్చినట్టు దాంట్లో వాడు నైపుణ్యతని చాటి చెప్పుకోవచ్చు. కానీ దేవుడు ఏది చెప్పాలనుకుంటున్నాడో, దేవుడు ఎలా నేను జీవించాలనుకుంటున్నాడో నువ్వు ఆ మాదిరిగా ఉంటేనే నీ సొంత నైపుణ్యత ఆయనకు అవసరంగా. అర్థమవుతుందా? మొన్న కేరళలో సునీత విలియమ్స్ ఆమె ఏం చేసింది? ఎంతకాలంలో కేరళ వచ్చారు. ఆమె ఏం చేశారు? ఆమె ఏం చేశారు? హల్లెలూయా. ఆమె ఒక సైంటిస్ట్. ప్రపంచం అంతా కూడా మెచ్చుకోదగినటువంటి వ్యక్తి. ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుడు ఈయనేనని కొలవమని పరుస్తుందా? ఆరాధించుదా? ఎందుకో తెలుసా? ఈ భూమి ఎలా తిరుగుతుందో ఆమెకు తెలుసు. ఈ భూమి చుట్టూరు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఆమెకు తెలుసు. ఎన్ని గ్రహాలు ఉన్నాయో తెలుసు. సూర్యరశ్మి ఏ విధంగా పనిచేస్తుందో తెలుసు. ఎందుకంటే ఆమె స్వయంగా చూస్తుంది. ఆమె అదవుతుందా? భూమిని అంత దూరం నుంచి చూసిందాన్ని, భూమి బయటికి వెళ్ళి చూసిందాన్ని చూడలేదు. ఆమె ఎందుకని మరి భూమి బయటికి వెళ్ళింది, భూమి లోపలికి వచ్చింది. ఆమె ఎవరిని ధ్యానించింది?
వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? వస్తుంది. హల్లెలూయా. మరి అన్ని చూసిన ఆమె దేవతనా? దగ్గర పెట్టేస్తారు కూడా. అందరూ విగ్రహాలు పెట్టడం మనకి పరిపాటి కాదు. దేవస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎన్ని చూసినా ఎన్ని చేసినా ఏ ప్రకారంగా ఆయన మరి పరీక్షించుకోమంటాడు? శరీరానుసారంగా కాదు. నువ్వెంత శరీరానుసారంగా చూసినా మరణాన్ని నువ్వు జయించగలుగుతావా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణాన్ని నువ్వు జయించగలుగుతావా? ఆమె జయించగలిగిద్దా? ఎవరు జయించలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మరణాన్ని ప్రభువైన యేసు క్రీస్తే మొదటగా జయించాల. పునరుద్ధానుడు ఆయన జయించాడు. ఆమె మొదటగా ఆయన్ని మరణం వచ్చింది. మరణం ఆయన్ని వెంబడించింది. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ శరీరముని ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు, కానీ ఆ శరీరమును కూడా తీసుకువెళ్ళేటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. ఈ శరీరాన్ని మొదటగా విడిచిపెట్టి ఆయన వెళ్ళాడు. అర్థమవుతుందా? ఆయన వెళ్ళిన ఆయన తన శరీరాన్ని కూడా మహిమా శరీరముగా రూపుదిద్దుకోగలిగినటువంటి శక్తి ఆశీర్వచనం దేవుడు ఆయన ఇచ్చాడు. ఆమె ఎందుకు ఇచ్చాడు? ఆయనకి ఆయన ఏ యొక్క ఆలోచనలతో ఉన్నాడో ఆ ఆలోచనలు, ఆ క్రియలు ఈ భూమి మీద చేశాడు. ఆమె ఈరోజు సంఘము కూడా ఆ విధంగా చేయాలనేది దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. ఆమె సంఘము తనలో క్రీస్తుని కనబరచబడాలి. నిజమైన క్రీస్తుని కనబరచబడాలి. ఆచారాలను, ప్రసిద్ధిను, ఆస్తి వైభవాలను, లేదా ఘనత తప్పట్లను, తన యొక్క కీర్తి ప్రతిష్ఠతలను, మందిరం యొక్క విశిష్టతను, మందిరం యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఘనతా చరిత్రను, లేకపోతే ఒక వ్యక్తి పొందుకున్నటువంటి అభిషేకముల గురించి చెప్పటానికి కాదు ఈరోజు సంఘం ఉంది. పెట్టుకోండి. ఆమె సంఘము క్రీస్తుని కనబరచాలి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్న దేవుడు నీతో నాతో కూడా ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మాదిరిగా నీవు నేను ఎప్పుడైతే కనబరచబడటం కోసము రూపుదిద్దుకుంటామో, మారు మనసు కలిగి దిద్దుకుంటామో, ఎప్పుడు ఆయన వైపు మనం తిరుగుతామో, ఆయన్ని వెంబడించాలని మనం ఆశ పుడుతుందో అప్పుడే మనము దేవుని యొక్క అడుగులలో మన అడుగులు వేస్తున్నారు. కానీ మన సొంత ఆలోచనలతోనో, సొంత భావాలతోనో, సొంత యొక్క విషయాలతోనూ ఉంటే దేవుడు నేను కనబరచడు. దేవుని కనబరచడం కోసం ఉపవాస ప్రార్థనలు చేసి నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది చేస్తాను, దేవుడు అక్కడ ఎక్కడ మార్పు చేయలేదు. యేసుక్రీస్తు ఎక్కడ చేశాడు? ప్రభువా నీ చిత్తమైతే ఈ యొక్క వీరికి ఆశీర్వదించు, నేను మీకు స్వస్థతనిచ్చానని మీరెవరికి చెప్పబాకండి అని చెవులో చెప్పు. నీకు కలిగిన స్వస్థత, నీకు కలిగిన ఆశీర్వచనము నిన్ను నువ్వు మార్చుకున్నట్టులోను, నిన్ను నువ్వు సరిచేసుకున్నట్టులోను దేవుని యొక్క విశ్వాసంతో అడుగు వేయాలి. గత వారం అన్నమాట విశ్వాసం. ఆ విశ్వాసం నీలో ఉండి, ఏ విశ్వాసం ఉండాలి? దేవుని స్వరూపం లేదు, ఆ స్వరూపానికి సాదృశ్యం నీవు నేనే ఉన్నావు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు నీలో కనబరచబడుతున్నప్పుడు అప్పుడు నువ్వు నిజముగా క్రీస్తుని కలిగి ఉన్నావు. ఆమేన్. నేను క్రీస్తుని కలిగి ఉన్నాను కదా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు తెలుస్తుంది. నేను క్రీస్తుని కలిగి ఉన్నాను,
నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది, నా మీద పరిశుద్ధాత్మ ఉన్నది. పేతురు చెప్పలే, ఇక్కడ దావీదు చెప్పలా, యెహోషువ చెప్పలా, దానియేలు గారు చెప్పలేదు, మోషే చెప్పలేదు. అర్థమవుతుందా? నా మీద పరిశుద్ధాత్మ ఉంది అని ప్రకటించుకుంటుంటే అతను దేవుని దారిలో ఉన్నట్టు కాదు. గుర్తుపెట్టుకోండి దేవుని హల్లి. నేను ఎన్నో స్వస్థతలు చేశాను అంటే నువ్వు ఆ మాదిరి మూర్ఖుడివే. నువ్వు సంఘ శాఖలకి కస్పీ థియేటర్లకి ఉన్నట్లే. ప్రవక్త చెప్పాడా? గ్రంథం గారు ఎక్కడని చెప్పారా? ఆయన చేసిన స్వస్థతలు అక్కడని చెప్పాడా? ఆయనకి ఇచ్చిన ఆశీర్వచనము మనిషిని చూడగానే తన యొక్క జీవితంలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది చెప్పగలిగేటువంటి, తన నుదుటి మీద తన యొక్క జీవితాన్ని చదవగలిగేటువంటి ఆశీర్వచనాన్ని గ్రంథం గారికి దేవుడి చేస్తుంది. కానీ రెండోది, అద్భుత కార్యములు జరిపించడం కోసం దేవుడు ఇచ్చాడు. ఆయనకి ఇచ్చిన 2 దర్శనాలు మోషేకు. ఆమె ఆ మోషే క్రియలు పరిణామంలో జరిగినవి. ఈరోజు సంఘంలో ఏలి ఆత్మ రావాల్సి ఉంది. ఏలి ఆత్మ కనపరచబడాల్సి ఉంది. ఎక్కడైతే ఏలి ఆత్మ కనపరచబడుతుందో, మోషే ధర్మశాస్త్రమును వెంబడించిన పరిణామం ప్రవక్త వర్తమానం మనం ఎప్పుడైతే కలుపుకుంటామో, ఎప్పుడైతే మమేకం అవుతున్నామో, అప్పుడు మనం క్రీస్తుతో కూడా అడుగులు వేయడం ప్రారంభిస్తాం. అదొద్దు. మన సొంత ఆలోచనలు కాదండి, మన సొంత ఆలోచనలన్నిటినీ మనము మరుగున పెట్టవలసిందే. ప్రతి పని కూడా నీకు దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని నువ్వు గమనించు. నువ్వు ఒరిజినల్ సీడ్ అయితే దానిని కింద పైన పడి కొట్టుకోవాల్సిన అవసరం రాదు. పక్షిరాజు తన యొక్క స్వరము తనకి ఉంటుంది. దేవుని స్వరము దేవుని బిడ్డలకి టెన్షన్గా ఉంటుంది. అదవుతుందా? ఏది వస్తుందో అది మనకి రైలు వస్తుంది కాబట్టి ఆ కోత వస్తుంది నాకు తెలుసు. అదవుతుంది. అలాగే దేవుడు వస్తున్నప్పుడు దేవుడి స్వరం మనకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ మానవ స్వరూపముగా మనం చూసినవి ఏదైతే ఉన్నదో, ఆత్మానుసారంగా దేవుణ్ణి మనం చూసిన వారు అయితే ఖచ్చితంగా దేవుడు ఎక్కడ దాకా వచ్చాడు, ఏంటి, ఆయన మాటలు మనకు కనబడుతున్నాడు అని గ్రహించగలుగుతాం. ఎందుకంటే మన వారసులను చెప్తుంటే కాదు, వారసులుగా మనం జీవించగలుగుతాం. దేవుని హల్లెలూయా. నెక్స్ట్ చూడండి, మొదటి యోహానులోనే 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఒప్పుకొనును ఎవరంట? ఏ ఆత్మ ఒప్పుకొనునో, ఎవరి గురించి? యేసు క్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. క్రీస్తు విరోధి అంటే ఎవరండి? క్రీస్తు విరోధి అదిగో వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు. ఇదివరకే ఉంది క్రీస్తు విరోధి. ఎప్పుడుంది? ఆదాము పుట్టక ముందే ఉంది క్రీస్తు విరోధి. ఆమె కయ్యోను ఏం మాట్లాడాడు? కయ్యోను ఏం మాట్లాడుతున్నాడు? నన్ను ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు నన్ను చంపుతారు, అప్పుదాన్ని సామని అంటున్నాడు. ఎవరంటే ఆయన మాట అంటుంది? ఆయన మీద ఉన్న ఆత్మ ఏంటి? క్రీస్తు విరోధి కదా. అప్పుడు దాకా సామని అంటున్నాడు ఆయన. యేసు క్రీస్తు కలవ శిలువలో తన యొక్క శిరస్సును ఘట సర్పం యొక్క శిరస్సును పుట్టాడు, నెలకొట్టాడు. చంపేశాడా? చంపలా, చితకొట్టాడు. ఇప్పుడు ఎవరు సంపాదన ఉంది? ఎవరు సంపాదన ఉంది? నీవు నేనే. హల్లెలూయా.
నీవు నేను వధువు స్థానంలో నిలబడితే నువ్వు నేనే చంపవలసి ఉన్నది. ఆ కటసర్పాన్ని నువ్వు చంపాలంటే నీకు వాక్యము పరిపూర్ణంగా తెలియాల్సింది. దేవస్తుడు హరి, నువ్వు వాక్యాన్ని గ్రహించిన వాడి సమాజం ఉన్నది. వాక్యాన్ని వెంబడించవలసిన వాడిగా ఉన్నావు. నువ్వు ఏదో మందిరానికి వచ్చాము వెళ్ళాము ఇవి కాదు ఈరోజు వాక్యం. దేవస్తుడు హరి, నీలో వాక్యము వికసించాలి, ప్రకటించాలి, కనపరచబడాలి. క్రీస్తుకి మాదిరిగా నువ్వు జీవించాలి. ఆమె ఆ రోజు క్రీస్తు వచ్చేళ్ళాడు, ఆ రోజు క్రీస్తు ఈ రోజు క్రీస్తు రావాలి. ఆమె రెండో రాకడ క్రీస్తు రావాలి. ఎక్కడ రావాలి? నీలో నాలో నుంచి కనపరచబడాలి. ఆమె నీవు నేను ఆయనకి సాదృశ్యంగా జీవించమని చెబుతున్నాడు. ఆమె నా మాదిరిగా నిన్ను పరిపూర్ణంగా చేయడం కోసం నేను వచ్చానంటున్నాడు. ఆమె నా మాదిరిగా నువ్వు సిలువెత్తుకోవాలంటున్నాడు. అరే యేసు క్రీస్తు సిలువెత్తుకున్నట్టుగా నేను ఎత్తుకోగలుగుతానా? నాకు అంత శక్తి ఉందా? లేదు. నువ్వు జాగ్రత్త మనం ఏం చేస్తాం? అది వజ్ర చీడైతే దేవునికి వాక్యం ఎరిగి ఉంటే ఖచ్చితంగా ఎత్తుకుంటారు. అవునా కాదు? వేస్తుంది ధరలి. ఒక తండ్రి కొన్ని అప్పులు చేసి వెళ్ళిపోయాడు. పిల్లోడు తీరుస్తాడా లేదా? తీరుస్తాడా లేదా? ఒక తండ్రి కొన్ని కోట్ల ఆస్తులని సంపాదించి పెట్టేసి పిల్లలకు ఇవ్వకుండా, తన భార్యకి తన బంధువులకి ఎవరు చెప్పకుండా ఆస్తు పత్రాలు ఎక్కడెక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడు ఏం చేస్తాడు? వెతుతాడా లేదా? ఆస్తి పత్రాల గురించి ఎక్కడెక్కడ ఏం ఆస్తులు ఉన్నాయి, ఆ ఆస్తులు నాయేను, ఆస్తులు నాయే. ఎవరి దగ్గర ఉండి ఒక దగ్గర 100 కోట్ల ఆస్తి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఒక తండ్రి. ఆ 100 కోట్లు తను అనుభవిస్తున్నాడు అనుకో, వాడి దగ్గరికి వెళ్ళి ఊరుకుంటాడా? నా తండ్రి నీకు ఇచ్చాడు, ఇదిగో పలానా టైం ఇచ్చాడు అని చెప్పి సాక్షాధారాలు చూపించి లాక్కొచ్చుకుంటాడా లేదా? లాక్కొచ్చుకుంటాడా లేదా? మరి ఆ తండ్రి ఆస్తి సర్వశక్తి సంపన్నుడైనటువంటి సర్వశక్తి ఆస్తి ప్రభువైన యేసుక్రీస్తు వెతుక్కున్న ఆత్మ బయటకు తీసుకొచ్చాడు. ఆమె మరి నువ్వు వారసుడైతే అదే పరిస్థితి తీసుకురావాలి కదా. నేను దేవుని పెట్టిన అని చెప్పేసి బైక్ అట్లా పెట్టి తిరిగితే సరిపోయిందా? చెప్పండి. పొద్దున్నే లేచి మందిరానికి బైక్ పట్టుకుని వచ్చేసి కేకలేసి మాట్లాడితే సరిపోయిందా? క్రీస్తు ఏం చేశాడో నీవును నేను అదే చేయాలి. పౌలు ఏమంటున్నాడు? క్రీస్తు మాదిరిగా నేను జీవించాను, మీరును ఆ విధంగానే జీవించను అంటాడు. ఆమె అన్నాడా లేదా? పేతురు నువ్వు ఆ విధంగా ఉండు అంటాడు. దేవుడి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా గుర్తించిన పేతురు క్రీస్తు మాదిరిగా నేను సిలువ వేయబడుటకు అర్హుడు కాదు, నన్ను తలకిందులుగా వేయండి అని చెప్పి హతసాక్షి అయ్యాడు. ఆమె యెహోవాను ఎలా చేశారు చెప్పారు తెలుసా? 2 పంగలు చీల్చి కత్తితో పై నుంచి కింద నుంచి పై దాకా నరికారు. 2 పంగలు ఇలా పెట్టి అలా చీల్చారు యోగుని. 11 మంది శిష్యులను ఈ ప్రపంచము చంపేసి తోమా గారు చెన్నైలో ప్రార్థన చేసుకుంటుంటే తనని వెనకమాల నుంచి వచ్చి బల్లెంతో పొడిచి చంపారు. అర్థమవుతుందా? ఎవరైతే చేసింది? వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవస్థానం మనుషులు కాదు, గుర్తుపెట్టుకోండి. మనుషుల మీద మనకు ద్వేషం అవసరంలా. సాతాను వాళ్ళని ప్రేరేపించాడు. ఎలా ప్రేరేపిస్తున్నాడు? దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా. అయితే ఈరోజు వధువును ముట్టడానికి దేవుడు అనుమతి ఇవ్వట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నువ్వు వధువు అయితే నిన్ను ముట్టడానికి దేవుడు అనుమతి. ఎందుకంటే నీకంటే ముందు ప్రాణాన్ని అర్పించాడు సిలువలో.
తన రాజ్యం గురించి మొత్తం అన్ని సంపాదించి సమకూర్చి ఈ భూమి మీద పెట్టి ఆయనే సిలువకు వేలాడాడు. ఆమె ఈరోజు నీవు నేను వారసులమై ఉన్నాం. ఆమె ఈ రాజ్యం మనది. ఆమె ఈ రాజ్యంలో మనం నిలబడాలి. ఏ రాజ్యంలో నిలబడాలి? ఏ రాజ్యం మనది? విలాసాలు కలిగేటువంటి రాజ్యం మనది. దుర్భాషలు ఆడే రాజ్యం మనది. దూయి పెట్టే రాజ్యం మనది. అవమానకరమైన మాటలు మాట్లాడే రాజ్యం మనది. కుళ్ళు కుతంత్రాలు కలిగినటువంటి రాజ్యం మనది. అవుతుందా? మన రాజ్య స్థాపన మనమే చేయాలి. ఆమె గుర్తుపెట్టుకోండి. ఎలాంటి రాజ్యం? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ శరీరానికి కావాల్సినది నువ్వు ఏ విధముగా సమకూర్చుకోవడానికి ఇష్టపడుతున్నావో నీ ఎదురు ఉన్నటువంటి మనిషిని కూడా ఆ విధముగానే నువ్వు సమకూర్చబడాలి. దేవుని హల్లెలూయా. నీ మీద ఏ ప్రేమ ఉందో నీ ఎదుటి వారి మీద కూడా అదే ప్రేమ కలిగి ఉండాలనేది దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. ఆమె సంపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి వ్యక్తివి నువ్వు. ఎందుకంటే ఈ యొక్క సమస్త ప్రపంచానికి, విశ్వానికి నువ్వు రాజువి. గుర్తుపెట్టుకో. ఆమె ఆశించడానికి కాదు నువ్వు పుట్టింది, నువ్వు పంచడానికి పుట్టావు. గుర్తుపెట్టుకో. దేవుని హల్లెలూయా. నీకున్నటువంటి దాన్ని నువ్వు నీ రాజ్యంలో ఉన్నటువంటి నీ ప్రజలందరి యోగక్షేమాల కొరకు అందరినీ తీర్చిదిద్దడం కోసం నీవు నేను జీవించాల్సి ఉంది. దేవుని హల్లెలూయా. ఆ వారసత్వం అహంకారాన్ని కనబరచబడటానికి కాదు. గుర్తుపెట్టుకోండి. మళ్ళా నేనే గొప్ప రాజుని అంటే అది నీ అహంకారం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం చెప్పాడో నువ్వు అది ఈ భూమి మీద నెరవేర్చబడాలి. గుర్తుపెట్టుకోండి. ఆమె ప్రవీణ యేసుక్రీస్తు జేబులో ₹1 కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. ఆయన సవాల్ చేస్తున్నాడు. ఖర్చుబాబాకండి. ఆయన ఏ బిల్డింగ్లో తలదాచుకోవాలని ఆశపడలేదు. గుర్తుపెట్టుకోండి. ఆయన చలనక తేళ్లతో కుట్టించుకున్న, పాములతో సంచరించిన, కొండల మీద తిరిగిన, రాళ్ళ రప్పల మీద తిరిగిన, ఒక్క అంగీతోనే తిరిగాడు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఆమె ఒక్క అంగీతోనే తిరిగాడు ఆయన. ఆయన దగ్గర ఉన్న 3 రొట్టెలను పెంచాడు 3,000 మందికి. దేవుని స్తుతి హల్లెలూయా. మరుసటి రోజు 6,000 మందికి పెంచాడు ఆయన. దేవుని స్తుతి హల్లెలూయా. ఆయన కావాలనుకుంటే సమస్తం ఆయన ఆధీనంలో ఉంది. ఆమె గాలి ఆగిపోండి ఆగిపోయింది. నీకు నాకు దేవుడు ఆత్మకు ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకో. దేవుని స్తుతి హల్లెలూయా. ఎదుటి వారి యొక్క యోగక్షేమాల కోసం ప్రార్థించు. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. నీకు అన్ని ఇచ్చాడు దేవుడు. గుర్తుపెట్టుకో. దేవుని హల్లెలూయా. ఎందుకంటే ఈ సమస్త భూమి మీద, సమస్త ప్రపంచం మీద, సమస్త విశ్వంలో ఉన్నట్టు అన్నిటి మీద నీకు అధికారం ఉంది. దేవుని హల్లెలూయా. ఏం కావాలి మనిషికి? ఏం కావాలి? జీవించడానికి ఆహారం కావాలి. ఒకడు 2 కేజీలు తింటాడు, ఒకడు 10 కేజీలు తింటాడు, ఒకడు కేజీ తింటాడు. ఇది ఏం చేస్తాడు? ఒళ్ళు నాలా పెంచుకోవడం తప్పించి ఏముంది? లేని పేరు రోగాలు తెచ్చుకోవడం తప్పించి ఏముంది? గుర్తుపెట్టుకోండి. శరీరానికి అవసరమైనటువంటి దాన్ని మార్కే తినమనేటువంటిది ఆయన చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో మాంసం మొక్కలు తిని నోట్లో పెట్టుకుని చచ్చిపోయిన వాడు ఉన్నాడు. అవునా కదా? ఈరోజు డైనోసార్ని ఎక్కడైనా డైనోసార్ యొక్క అవశేషాలు దొరికితే ఆ నోట్లో గడ్డి పరకలు ఉండి చచ్చిపోయి ఉన్నాయి. అదవుతుందా? ఎన్నో సందర్భాలలో ఎంతో మంది ఏ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఒకడు స్నానం చేస్తూ ఉంటాడు, ఒకటి భార్య తిరుగుతూ ఉంటాడు, ఒకటి ఇంకోటి ఉంటాడు, ఇంకోడుతూ ఉంటాడు, ఇంకో సందర్భం ఉంటాడు. భూకంపం వస్తుంది. అక్కడ ఒక్కసారిగా ఆ మిద్దె కూలిపోయింది. మొత్తం అందరూ హల్లెలూయా. అద్భుతం. దేశాలు అక్కడ గందరగోళం అయిపోయి. ఎందుకు? శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండవలసింది పోయి తెలియనప్పుడు చేయొచ్చు, తెలిసినప్పుడు మనం శ్రేష్టంగా తగ్గింపు కలిగి జీవించవలసిన వారిగా ఉన్నాం. దేవుని హల్లెలూయా. 7వ వచనం చూడండి.
7వ వచనం. ప్రియులారా ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమించుము. ఒకరినొకడు ప్రేమింతుము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా వచ్చినది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై వాడు దేవుని ఎరగడు. దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడంట. తెలుస్తుంది హరిగా. ఇది కడవరి కాలం, ఇది చివరి కాలం అయి ఉన్నది. నీ మాదిరిగా నా మాదిరిగా ఆ ఎదురుగున్న వేరు కూడా మనం అదే. 18వ వచనం చదవండి. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. అర్థమవుతుందా? దేవస్తుడు హల్లెలూయా. ప్రేమలో భయం ఉండదంటండి. భయపడితే ఏమవుతుంది? దండన గురి కాబట్టి. భయపడితే మనం ఏమవుతున్నాం? అక్కడే మనం తిరిగిపోతాం. దేవస్తుడు హల్లెలూయా. దండన గురి చేస్తుంది భయము. ప్రేమ కలిగిన వాడు భయానికి పాత్ర కాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరు ప్రేమ కలిగిన వారు? ఇక్కడ దానియేలు గాని, దావీదు గాని, మరి మన ప్రవక్తలు ఎవరైనా అబ్రహాం గాని ప్రేమ కలిగిన వాడే. తన సహోదరుడు నశించిపోతున్నాడని లోతు కోసము ఆయన ఒక్కడే నిలబడ్డాడు. దేవస్తుడు హల్లెలూయా. మరి రాజ్యాల మీద ఆయన జయించాడు. దేవస్తుడు హల్లెలూయా. ఆయన అపజయాన్ని ఎరగలేదు. ఆయన భయం లేదు. గుర్తుపెట్టుకోండి. దేవస్తుడు హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి భయం లేదు. అర్థమవుతుందా? ఎన్ని దేశాలు వచ్చి వారి మీద దండయాత్ర చేస్తున్నా కూడా వారు భయపడట్లా. వారి యుద్ధ సామాగ్రికి కావాల్సినటువంటి డబ్బులు సమకూర్చుకుంటున్నారు. వారి యొక్క భవిష్యత్తుని మళ్ళీ వారు ప్రాబల్యతున్నారు. వారు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్నారే కానీ, ఎప్పటికప్పుడు టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటున్నారే కానీ, ఎప్పటికెప్పుడు వారి ఆహార ఉత్పత్తులు పెంచుకుంటున్నారే కానీ, ఎక్కడ వారికి ఇది లోటు కలిగింది, ఇది తగ్గింది అని వార్త ఎప్పుడు రాలేదు. గుర్తుపెట్టుకోండి. దేవస్తుడు హల్లెలూయా. వచ్చిందా? మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. మన దేశంలో అన్ని లోపాలే, స్వార్థం. మనకు భయం ఉంది, భయం లేదు. తెలుస్తుంది హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని వాక్యం కలిగిన వారు భయపడరు. ఎందుకంటే వారిలో స్వార్థం లేదు. గుర్తుపెట్టుకోండి. తెలుస్తుంది హల్లెలూయా. ఎందుకంటే వారు ఒకరిని దూషించాలనుకోవట్లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒకరిని మోసం చేయాలని వారు అనుకోవట్లేదు. ఒకరి దగ్గర దోచుకోవాలని అనుకోవట్లేదు. ఒకరిని అవమానపరచాలనుకోరు. ఒకరిని దూయిపెట్టాలనుకోరు. ఎందుకంటే వారి దగ్గర ప్రేమ ఉంది. ఆమె అర్థమవుతుందా? దేవుని స్వరూపం నీలో నాలో ఉందనంటే ఎదుటి వారికి మేలు చేయాలనేటువంటి. ఎందుకు అంటే నీవు దేవునికి వారసుడివి, ఆరు దేవునికి వారసుడు. నీవు ఆయన సహోదరుడే. పెట్టుకుంటు. నీ సహోదరుడు కష్టంలో ఉన్నాయంటే నువ్వు చూసుకోకూడదు. నీకు తెలిస్తే సహాయం చేయి. నీ దగ్గర ఉన్నది నువ్వు ఇవి చేయి. ఎందుకంటే నీకు సర్వశ్రేష్ఠ అధికారం నీ దగ్గర ఉంది. నీ దగ్గర దేవుని 10 రూపాయలు ఉంది. ఆ సహోదరుడు 10 రూపాయలు అవసరమైంది. 10 రూపాయలు ఇవ్వడానికి మన మనసు ఒప్పదు. నాకు నీకెందుకు తగ్గుతాయి? నీకెందుకు తగ్గుతాయి? అది ఇచ్చి చూడు. తెలుస్తుంది హల్లెలూయా. అర్థమవుతుందా? అవసరం కలిగిన వారికి ఇవ్వచ్చు. అది దేవుడి ప్రేరేపణ బట్టి చేయండి. దేవుడు చెప్పేదాన్ని బట్టి చేయండి. ఉంది కదా అని చెప్పి పనిచేసామని చెప్పి నేను చెప్పడం. ఎవరు పందుల ముందు ముత్యాలు పోయేదని వాక్యం గుర్తుపెట్టుకోండి. తెలుస్తుంది హల్లెలూయా. దేవుని పిల్లలకి దేవుని యొక్క వరము అందుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలుస్తుంది హల్లెలూయా. దేవుని పిల్లలు కాకపోతే ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎవడైనా 19వ వచనం 19వ వచనం. ఆయనే మొదట మనను ప్రేమించును కనుక మనము ప్రేమించున్నాము.
ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మనం ప్రేమిస్తున్నాం. పెట్టుకోండి దేవుడు హల్లెలూయా. మనమేదో దేవుడిని ప్రేమిస్తున్నాం, దేవుడు ఎందుకు ప్రేమించడం వలన మనకేదో ప్రేమ తెలిసిపోయింది. ఆయన మనం ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. అదవుతుందా? శరీరం మనలో మన ఆత్మ వలన ప్రేమించింది కాబట్టి చిన్న పిల్లల నుంచి మనం ఎదుగుతా వచ్చాం. అనగా బిడ్డ ఎదుగుతున్నాడంటే ఏంటి? ఆత్మ ప్రేమించింది కాబట్టి పరిపూర్ణత ఎదుగుతుంది. ఆ మాదిరిగా నీలో నాలోను కూడా ప్రేమ కనపరచబడాలి. 19వ వచనం చదువు. 19:20. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, దేవుణ్ణి వెంబడిస్తున్నా, దేవుని వాక్యం నాకు తెలుసు అని చెప్పేసరే నువ్వు ఎప్పుడైతే సహోదరుని ద్వేషిస్తావో, సహోదరుని ఖండిస్తావో, ఆ సహోదరుడితో నేను మాట్లాడను, ఆ సహోదరుడు నాకు అవసరం లేదో నువ్వు అంటున్నావు అని అంటేనే నీవు అబద్ధికుడివి. గుర్తుపెట్టుకో. నీకేలా గర్వం? నువ్వెవరివి? దేవుడు ఏం చెబుతాడో అది చెయ్యి అంతవరకే. ఈ శరీరము నీవు సేవ చేయడానికి ఇచ్చినటువంటి ఒక దుస్తులే. ఆ శరీరంలో నీవు నిలబడిపోయి నేను గొప్పని అంటే అట్లాగా ఎంత అబద్ధమైన జీవితంలో మనం బతుకుతున్నాం చూసారా? మనం ఏదో గొప్ప మాట్లాడుతూ ఉంటాం, ప్రతిదీ ఏదో గొప్ప ఎంత వాక్యం చూసారు. నేను నన్ను ఎంత సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదొక గమనిస్తున్నారా? వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నానంటే దాన్ని మనం సరి చేసుకోవాలి. వాక్యంతో మనం సరి చేసుకోవాలని జీవితంలో ఉన్నామనంటే ప్రార్థనలో ఆ వాక్యాన్ని గుర్తు చేసుకుని మనము ప్రభువా ఈ వాక్యం నాకు చెప్పావు, ఈ వాక్యాన్ని నేను గమనించుకోవాల్సి ఉన్నది, ఆ వాక్యంతో నేను మరి పరిపూర్ణంగా సరిపోవడం తగిన విధంగా నేను ఐక్యపరచడానికి దాన్ని జత చేసుకోవడం కోసం దానిలో నేను ఇవ్వడం కోసం కృపయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకోకపోతే ఎన్నిసార్లు చర్చకి వచ్చి అటాగిపోతే ఉంటే ప్రయోజనం ఏముంటుంది? సహోదరు మనకు సరైన స్వభావం మనలో లేకపోతే, మన తగ్గింపు మనలో లేకపోతే, మనం పరీక్షించుకోవడం మనం చేయకపోతే నువ్వు ఎక్కడ నువ్వు తెలుసుకోగలుగుతావు? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉంటే నీకు దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు నువ్వు సరి చేసుకోవచ్చు. నువ్వు సరి చేసుకోవట్లేదనంటే మాటి అలాగే ఉంటున్నావు అంటే దేవునికి నువ్వు సరైనటువంటి వాడు కాదు. గుర్తుపెట్టుకో. ఆ తీర్పు నీకు నువ్వుగానే ప్రకటించుకుంటున్నావు, ఎవరు ప్రకటించట్లేదు. అర్థమవుతుందా? వాక్యమే నీకు తీర్పు తీరుస్తుంది, మనిషి కాదు. ఆ వాక్యము నీలో ప్రతిబింబించకపోతే నిన్ను వాక్యము తీర్పు తీరుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. వాక్యము నీలో కనబరచబడితే ఆ సువాసన వెదజల్లకపోతే నువ్వు ఆందోళనగా ఎన్ని ప్రశ్నలు వేసుకున్నా, ఎన్ని కథలు నడిపినా, ఎన్ని రాజకీయాలు చేసినా, ఎన్ని కుట్రలు పడినా, రాజకీయాలు చేయాలంటే బయటకు చేసుకోండి. ఆ వాక్యంలో ఉన్న రాజకీయాలు అవి దేవుడు రాజకీయం చేయడానికి రాలేదయ్యా. గుర్తుపెట్టు. బైబిల్లో రాజకీయాలు ఉన్నాయి. బైబిల్లో రాజకీయాలు చేసిన వాళ్ళందరూ శస్త్రికులు, పండితులే. యేసుక్రీస్తు సిలువ వేసిన తర్వాత, ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత కూడా దాచిపెట్టింది అది రాజకీయమే. నువ్వు దాన్ని వెంబడించాలనుకుంటే నువ్వు ఒక పరమనిష్ఠుడివే. అవుతుందా? యేసుక్రీస్తు రాజకీయం చేయలేదు. ఎవరి దగ్గర రాజకీయం చేశాడు? దానియేలు ఎవరి దగ్గర రాజకీయం చేశాడు? దావీదు రాజకీయం చేస్తే కింద పడేసాడు, రాజు నుంచి కింద తీసుకొచ్చాడు. అబ్రహాం చేశాడు రాజకీయం. నువ్వు రాజకీయం చేయడానికి స్వతంత్రత వద్దు, మనకి అవసరం లేదు. అలాంటి వారితోనే మనం కాదు చేస్తుంది. హల్లెలూయా. మార్చుకోండి సహోదరి, మిమ్మల్ని మీరు వర్షించుకోండి. మార్చుకోవడం కోసం నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు.
తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తన చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. తాను చూసే సహోదరునే ప్రేమించలేని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడయ్యా? ఎలా ప్రేమిస్తాడు? యేసు క్రీస్తు ఇంకా 7 సంఘాల మీద నుంచి అటాచ్ అవ్వాలి, కలయిక రావాలి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటే దేవుడిని నువ్వు ఎలా చూస్తావు? ఇక నీ ఎదురున్న సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వే ఆత్మ కలిగి ఉన్నావో అదే ఆత్మ ఇక్కడ వెతుకుతున్నావు, సంఘాల్లో వెతుకుతున్నావు. నువ్వు సహోదరుడా మార్చుకో. ఇప్పటికైనా ఎన్ని త్యాగాలు చేసిన ప్రయోజనం లేదు. నా కుటుంబాన్ని విడిచిపెట్టాను, నేను సువార్త చేస్తున్నాను, నేనెంతో తగ్గింపు కలిగి ఉన్నాను అని నువ్వు అంటే కాదు. నీతో నడిచేవాళ్ళు నీతో ఉండాలి, గుర్తుపెట్టు. నీతో నడిచేవాళ్ళు నీవు ఏ వాక్యం ప్రకటిస్తున్నావో ఆ వాక్యాన్ని ప్రకటించే విధంగా ఉంటేనే నువ్వు వాక్యాన్ని కలిగి ఉంటావు. అది నీ వైపు తిరిగి వాక్యం అలా నీకు సరిచేసుకోవాలి హెచ్చరిస్తుందంటే వాక్యంతో లేదు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించిన సువార్త 11 మంది శిష్యులు తీసుకుని వచ్చారు. దేవుడు లేకున్నా దేవుని వాక్య రూపంలో ఆయన్ని జీవింపజేశారు. గుర్తుపెట్టుకో సహోదరు. ఆ మాదిరిగా నేను ఆ జీవితాన్ని కలిగి లేకపోతే నువ్వు ఎన్ని రకాల వేషాలు వేసినా సరే అవన్నీ వేస్తే నువ్వు భయపడుతున్నట్టే, నీకు ఎంతపాటు తెలియనట్టే, నిత్య జీవంలో నువ్వు లేనట్టే, దేవుని రాజ్యంలో నువ్వు అర్హత కోల్పోతున్నట్టే. సహోదరు మార్చుకో, సరి చేసుకో. దేవుని హల్లెలూయా. ఈ వాక్యం ఎవరిని సరి చేయడం కోసం నీతో నాతో మాట్లాడుతుందో వారు ఖచ్చితంగా మాట్లాడింది వినింది అర్థం చేసుకో. ప్రతిదాన్ని రకమతంగా మాట్లాడుకుంటా వాదోపవాదాలు చేసుకుంటే అది మూర్ఖత్వం. అలాంటి వారితో వాదన చేయాల్సిన అవసరము అవకాశము ఈ రోజు ఎవరికి లేదు. దేవుని హల్లెలూయా. 21వ వచనం, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. తన ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. అది ఆజ్ఞ. దేవుని ప్రేమిస్తే మన సహోదరుని కూడా ప్రేమించమని ఆజ్ఞ మితిమీరితే పాపము. ఆజ్ఞ మితిమీరడం వల్లనే పాపం వచ్చింది. పాపం మరణానికి సాదృశ్యమైనది. ఈ మాత్రం తెలీదా బైబిల్ చదువుతున్నప్పుడు? సహోదరు గుర్తుపెట్టుకోండి, సరి చేసుకోండి. ప్రేమకు సారూప్యంగా మన జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మనం జీవితాన్ని కలిగి ఉండాలి. మార్కు సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము మొత్తం చదవండి, అభ్యసించండి. మీరు టైము దేవునికి కొద్దిగా నాకు కేటాయించండి. రోజుకు 1 గంట సేపు కేటాయిస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఇది చివరి కాలం ఉంది కాబట్టి మనం దేవుళ్ళు ఎంత సరి చేసుకుంటే అంత మనం దేవునితో జీవించగలుగుతాం. మనం ఎంత మన ఆలోచనలతో జీవించినంత వ్యర్థమే. దేవుడితో బతికినందే ఉత్తమమైనది, ఆనందకరమైనది, సంతోషకరమైనది. అదే నిత్య జీవానికి నీకు నాకు నాందే ఉంటుంది. దేవుని హల్లెలూయా. మార్కు సువార్త 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడు వారిని మోసపుచ్చుడికై సూచిక క్రియలను మహత్కార్యములను అగపరిచెదరు. హల్లెలూయా. 2 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. చూసారా? 2 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. 218 పేజీ. యేసుక్రీస్తు దాసుడును
రెండో పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. ఆహా. రెండో పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకునుచు నాశనకరమగు భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధించుదురు. మరి కాక మీలో అబద్ధికులు అంటారు, అటువలనే మీలోనూ అబద్ధికులందరూ. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు. తమ్మును కొనిన ప్రభువు అంటారు. అర్థమవుతుందా? ఆయన వెలగట్టి నిన్ను నన్ను కొన్నారని చెప్పి అనుకుంటున్నాం కదా, మరి అది వాస్తవమే కదా. నిన్ను నన్ను జీవకిరీటం వైపు నడిపించడం కోసము, జీవాత్మను నీకు నాకు ఇవ్వటం కోసము, ఆయన నిత్య జీవాన్ని మనకి నీకు నాకు ఇవ్వటం కోసము ఆయన వెలగట్టి కొంటే ఆయనను కూడా మనం విస్మరించేటువంటి స్థితిలో ఉన్నాం. దేవుని ఆయన్ని విస్మరించేస్తున్నాం. ఆయన అంటే ఎవరిని విస్మరిస్తున్నాం? వాక్యాన్ని పెట్టుకుంటే. ఎవరిని విస్మరిస్తున్నాం? వాక్యాన్ని. వాక్యమును నీవు నేను విసర్జిస్తే, నేను మర్చిపోతే, దాన్ని వెంబడించకపోతే దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్టు కాదు. పెట్టుకుంటే దేవుని నామానికి మహిమ కలుగుగాక. తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకునుచు నాశనకరములకు భిన్న అభిప్రాయాలను రహస్యముగా బోధించదు. రహస్యంగా బోధించుకుంటారట. అర్థమవుతుందా? ఎవరికి వారు మనము మన సొంత ఆలోచనలు అన్ని పక్కన పెట్టి దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా నీవు నేను జీవించగలుగుతాం. దేవుణ్ణి మనం కనబరచలేకపోతే, దేవుణ్ణి మనము కలిగి లేకపోతే, దేవుని యొక్క మాటని మనము ప్రకటించలేకపోతే ఎన్ని మాటలు మాట్లాడుకున్న ప్రయోజనం లేదండి. గుర్తుపెట్టుకోండి. దేవుని హల్లెలూయా. మొదటి యోహాను 3వ అధ్యాయము 11-12 వచనం చదవండి. మనమొకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతి గలవనియు నిన్ను గనకనే కదా. 10వ వచనం. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. నీతిని చేయని వారు, దేవుని వెంబడించిన వారు, దేవుని సంబంధికులు కాకుండా వారు వారి ఆలోచనలు ప్రతిబింబిస్తే, వారు చేయాలనుకుంటున్న దాన్ని వాళ్ళు ప్రకటిస్తే, వాళ్ళు ఏదైతే జీవించాలని కోరుకుంటున్నారో ఆ యొక్క స్థితిని కలిగి ఉండడం కోసము నిన్ను నన్ను ఆ విధముగా ప్రేరేపణ చేస్తే, ఆ విధంగా నిన్ను నన్ను ఉపయోగించుకుంటుంటే వారు అబద్ధికులే. ఎవరి కోసం మనం జీవించట్లేదు. దేవుణ్ణి నేను కాదు కనబడాల్సింది, నాలో ఉన్నవాడు కనబడాలి. ఆమె ఆ ఉన్నవాడు ఎవరు? క్రీస్తు అయితేనే. క్రీస్తు పరిపూర్ణమైనటువంటి క్రీస్తు ఈరోజు నీ ముందు నా ముందు కనబడితేనే అది నిజమైన వాక్యము. మనం వెంబడించవలసింది. దేవుని హల్లెలూయా. నీవు నేను ఆశించి ప్రేమని మన పేరు కలిగి ఉంటే అవి వ్యర్థమే. క్రీస్తుని వెంబడించలేనటువంటి సువార్త వ్యర్థమే. క్రీస్తుని కలిగి లేనటువంటి జీవితము ఒక రోజున నరకంలో పడిపోతుంది. అది నిన్ను నన్ను హెచ్చరిస్తుందంటే, ఇదిగో సహోదరు సహోదరి, 2026 ఫిబ్రవరి 1వ తారీఖున మొదటి ఆదివారం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు.
గడిచిన ఈ నెలంతటిని, జనవరి నెలంతటిని ప్రేమించి ఆశీర్వదించి నాతో నీతో మాట్లాడే దేవుడు ఈరోజు నీతో నాతో ఈ హెచ్చరిక చేశాడనంటే, నీతో నాతో దేవుడు మాట్లాడుతుందని నువ్వు గమనిస్తే, దేవుని వాక్యము నీకు పరిపూర్ణంగా మనసుకు హత్తుకున్నది ఏదైతే ఉన్నదో, దేవుడు ఈ మాదిరిగా ఉన్నాడు, దేవుడు మాదిరితనంగా మనం జీవించాలి, దేవుడు చెప్పిన మాట నిజమే కదా, దేవుడి నిజమే కదా అని నీకు అనిపిస్తే, నిజమే కదా అని నీకు అనిపిస్తే అది నీదే, గుర్తుపెట్టుకో. ఆమె ఆ మాదిరిగా నువ్వు లేకపోతే, అది నువ్వు గ్రహించకపోతే, దాన్ని నువ్వు విని స్వీకరించలేకపోతే, దానిలో నువ్వు ఎప్పుడైతే ఐక్యత లేకుండా ఉంటావో, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నావో, అప్పుడు దేవుని నువ్వు వెంబడించేవాడు కాదు. దేవుని వెంబడించలేని వాడు ఎన్నిసార్లు వచ్చి ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు మందిరానికి ప్రయోజనం లేదు. నువ్వు దేవుని వెంబడించకపోతే ఈరోజు ఎత్తబాటు జరిగితే నీవు నేను యేసులో ఉంటాం. కాబట్టి నీవు నేను సరి చేసుకుని ఆయన నామాన్ని మహిమపరుస్తూ జీవించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కళ్ళమైన తండ్రి, పరిశుద్ధ తండ్రి, ప్రభా మహిమగల రాజా, స్తుతి ఆరాధన ప్రభా, ఈరోజు నాతో నీతో ప్రభా మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా నా సంఘంతో మీరు మాట్లాడాలని నమ్ముతున్నాం తండ్రి. ఈ శబ్దయాత్ర ద్వారా వింటున్న వారిని అయితేనేమి ప్రభా, మరి ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రభా వింటున్న వారిని అందరినీ కూడా మీరే ప్రభా మీ వైపు తిప్పుకోండి తండ్రి. ఎందుకంటే ప్రభా మీరు అద్భుతమైన కుమారుడునైనా ప్రభా, ఎందుకంటే ప్రభా మీరు కృప కలిగిన దేవుడినైనా ప్రభా, తప్పిపోయి ఏ బిడ్డనే ప్రభా మరి చెయ్యి విడవాలనుకోవట్లేదు నైనా, మీరు ప్రేమించే దేవుడే ఉన్నారు నైనా ప్రభా. మీ యొక్క ఆశీర్వచన వారి కోట కోసమే ప్రభా ఈరోజు వారితో మాట్లాడారు నైనా, మాతో మాట్లాడారు నైనా, సంఘంతో మాట్లాడారు నైనా ప్రభా. ఆ విషయాలన్నీ మేము గమనించుకుని ప్రభా మీ వైపు మరి ప్రభా మేము తిరుగుటకు ప్రభా మీ కృప దయచేయండి, మనసు దయచేయండి, ఆలోచన దయచేయండి, మమ్మల్ని సరిచేసుకుంటూ కృప దయచేయండి. మా యొక్క ప్రభా బలహీనమైనటువంటి మనసులను ప్రభా సరిచేయండి ప్రభా. మాలో ఉన్నటువంటి లోపాలను ప్రభా మేము విడిచిపెట్టు సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి అబద్ధపు ఆలోచనలు ప్రభా నిర్లక్ష్యపు ఆలోచనలు ప్రభా మా నుంచి దూరం చేయండి ప్రభా. ఇదిగోనైనా మీకు ప్రభా ఇష్టానుసారంగా ప్రభా మేము జీవించిన జీవితం అంతా వ్యర్థమై ఉన్నదండి ప్రభా. ఇదిగోనైనా మీకు చిత్తానుసారంగా మేము జీవించుటకు ప్రభా మేము హల్లెలూయా ఆమేన్ చెప్పేటువంటి వారిగా ఉన్నాం ప్రభా. తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. కేవలం ప్రభా ఒక్కమారు మమ్మల్ని తాకండినైనా ప్రభా, ఒక్కమారు ప్రభా మమ్మల్ని తాకండినైనా ప్రభా మీ వైపున ప్రభా తిరుగు చూటుకు మీ కృప దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగోనైనా మమ్మల్ని ప్రభా మీ వేలు పట్టు నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడునైనా, ఇదిగోనైనా మీరు ప్రభా ఈ రోజు మమ్మల్ని గద్దించారు నాయన. ఇదిగోనైనా మరి మీరు మాతో మాట్లాడారు నాయన. మేము ప్రభా మీ వైపు తిరగాలనుకుంటున్నాం నాయన. ఇదిగోనైనా మా మనసు మీకు అప్పగించుకోవాలనుకుంటున్నాం తండ్రి. మా శరీర ఆలోచన కాదు నాయన ప్రభా, మీ యొక్క ఆత్మానుసారమైన జీవితం మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా మీరు రుజువుపరిచిన దేవుడు నాయన, మిమ్మల్ని మీరు ప్రభా ఈ సమయం రుజువుపరుచుకున్నారు తండ్రి ప్రభా. మీరు నాయనా ప్రభా నిత్య జీవం కలిగిన దేవుడునైనా, మీరు నాయన ప్రేమ కలిగిన దేవుడునైనా ప్రభా. ఇదిగోనైనా ఒకరినొకరు ప్రేమించే దేవుడు మీరై ఉన్నారు తండ్రి ప్రభా. నాయన మేము ఒట్టివారమేనైనా ప్రభా, మేము నశింపపోకూడదని ప్రభా మీరు ప్రభా మమ్మల్ని ప్రభా ఈ రోజు మాట్లాడిన దేవుడునైనా ప్రభా. మీరు మా కోసం వచ్చినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభా. మా మధ్య ప్రభా మీరు పలికిన ప్రతి మాటను ప్రభా నెరవేర్చండి నైనా ప్రభా. ఆ యొక్క మాటను పట్టుకుని ప్రభా మేము నిత్య జీవంలో ప్రభా నేను సంఘము ప్రభా వింటున్న వారందరూ కూడా నడువుడు సహాయం చేయండి ప్రభా. కృపనిచ్చే దేవుడునైనా, మహిమపరిచే దేవుడునైనా, కృపా అనుసారంగా జీవించుటకు ప్రభా మమ్మల్ని ప్రభా నడిపించేటువంటి ప్రేమ స్వరూపమైన తండ్రి ప్రభా. నాయన మీకు వందనాలు నైనా, స్తుతులనైనా ప్రభా. మా యొక్క అవసరాలు తీర్చుటకు ప్రభా మీరు వచ్చారు నాయన ప్రభా. ప్రతి ఒక్క పరిస్థితి చక్కబెట్టడానికి మీరు వచ్చారు నాయన. ప్రతి మనసులో ఉన్నటువంటి దురాలోచనలన్నిటిని నశింపు చేయడానికి వచ్చినారు నాయన. ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించిన దేవుడు నాయన ప్రభా. ఇదిగోనైనా మేము విన్నటువంటి వాక్యంతో సరి చేసుకోబడినప్పుడు ప్రభా మేము ఒక గొప్ప సాక్షిగా మేము నిలబడతాం తండ్రి ప్రభా. ఇదిగోనైనా మేము ఒక గొప్ప సాక్షిగా ప్రభా ఇదిగో సంఘం ఎదురున్న ప్రభా మేము ప్రకటించే వారిగా ప్రభా మీరు నిలబెట్టుకుంటూ ప్రభా మీరు మాట్లాడారు నాయన
ప్రభా మేము విన్న ప్రతి మాట ప్రభా మేము ఆ మాటకి మేము ఏకీభవించినప్పుడు ప్రభా మీరు మాతో ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా మేము కాదు కానీ ప్రభా మీరు కనపరచబడండి అయినా. ప్రభా ఇదిగోనైనా మా మాటలు కాదు కానీ ప్రభా మీరు ప్రకాశించండి అయినా. ప్రభా మీరు వర్ధిల్లండి అయినా. మీరు సువార్తని మీరు మరి విస్తరింప చేస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. మీరు నిత్య జీవుడు తండ్రి. మీరే ఘనత మహిమ పొందుకోండి నైనా. మమ్మల్ని మరుగున పెట్టండి నైనా. మాలో ఏ తప్పున్నా క్షమించండి నైనా. ఇదిగోనైనా ఒక్క మారు మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి మీ వైపు నడిపించండి నైనా. ఇదిగోనైనా మేము మీ యొక్క జీవితమును కలిగి ఉండాలనుకుంటున్నామండి. మీ వాక్యములో మేము ఐక్యం అవ్వాలనుకుంటున్నాం తండ్రి. ఎందుకంటే మీరు మమ్మల్ని వారసులుగా ప్రకటించారు నాయనా. మీరు ఎందుకంటే మీరు మమ్మల్ని వారసులుగా నిలబెడతారు వాగ్దానం చేసిన దేవుడు నాయనా. కాబట్టి మేము తగ్గించుకుని మిమ్మల్ని కనబరచుటలోను మిమ్మల్ని మహిమపరచుటలోను మిమ్మల్ని వినిపించుటలోను మిమ్మల్ని చూపించుటలోను మీ ప్రేమను స్వరూపాన్ని ప్రకటించుటలోను మేము నిలుచుటకు సహాయం చేయండి ఆయన. సమస్తమును మీ చేతులకు అప్పగించుకున్నాం తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దురాత్మని అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. నాయన మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మహిమగల రాజా సుధియారద ఇంటి చుట్టూరు ఉన్నటువంటి వారందరిని పేరు పేరు దీవించండి తండ్రి. ఈ సంఘం చుట్టూ ఉన్న ప్రతి బిడ్డని దీవించండి ఆయన. ప్రార్థనతో ఏకమిస్తున్న ప్రతి ఒక్కరిని బిడ్డని దీవించండి ఆయన. వారు రోజు సాక్ష్యం చెప్పుటకు మీకు దయచేయండి తండ్రి. వారి అవసరాలు అక్కడ తీర్చండి నాయన. ప్రతి బిడ్డని మీరు స్వస్థపరిచి దీవించారని మేము నమ్ముతున్నాం తండ్రి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమనేటువంటి వాక్యాన్ని నేను నా సంఘము ప్రకటించడానికి సహాయం చేయండి తండ్రి. అట్టి జ్ఞానమును మాకు దయచేయండి తండ్రి. అట్టి పరిపూర్ణత మాకు దయచేయండి తండ్రి. మీ కాపుదలు భద్రపరిచి దీవించుకోతారని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. కుడి వచ్చిన జనులకు